బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో లోపాలు వెలుగులోకి వస్తున్నాయి. వరుస ఘటనలతో పవన్ భద్రతపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సాక్షాత్ ఉప ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంపై నిన్న గుర్తు తెలియని డ్రోన్ చక్కర్లు కొట్టడం చర్చనీయాంశమైంది. 20 నిమిషాల పాటు పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం, జనసేన రాష్ట్ర కార్యాలయం పరిసర ప్రాంతాల్లో 20 నిమిషాల పాటు డ్రోన్ చక్కర్లు కొట్టినట్లు సమాచారం తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే డీసీపీకి ఫిర్యాదు చేయడం జరిగింది. లా అండ్ ఆర్డర్ అడిషనల్ ఎస్పీ మంగళగిరి డీఎస్పీ మురళీకృష్ణ, సిఐలు, ఎస్ఐలు సిబ్బంది ఈ ఘటనపై దర్యాప్తు జరుపుతున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ క్యాంపు కార్యాలయం వద్ద ఇది మొదటిసారి కాదు. గత 4 నెలల్లో ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ఇటీవల పవన్ మన్యం పర్యటనలో నకిలీ ఐపీఎస్ హడావుడి చేశాడు. బుక్ ఫెస్టివల్లో డిప్యూటీ సీఎం పవన్ స్టాల్స్ దగ్గరుండగా విద్యుత్ కు అంతరాయం జరిగింది. ఇప్పుడు జనసేన కార్యాలయంపై డ్రోన్ కలకలం రేపింది. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పై కేటగిరీ భద్రత కల్పిస్తోంది ప్రభుత్వం. ఇక వై కేటగిరీ సెక్యూరిటీ కవర్ లో 2 కమాండోలు సహా 8 నుండి 11 మంది సిబ్బంది ఉంటారు. వీరిలో 5 సిబ్బంది రక్షకుని నివాసంలో ఉంటారు. 3 సాయుధ పిఎస్ఓలు 3 షిఫ్ట్లలో రొటేషన్ ప్రాతిపదికన ప్రొటెక్టీతో భద్రత కల్పిస్తారు. ఇక పవన్ భద్రత మరింత కట్టుదిట్టం చేయాలని జన సైనికులు కోరుతున్నారు. రైట్, ఇక దేశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ నందిని అందిస్తారు. నందిని, చెప్పండి. ఇక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇక లా అండ్ ఆర్డర్ విషయంలో పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొంటున్నారు. సో ఈ నేపథ్యంలో అసలు పవన్ భద్రతకి ఏమైంది? గుడ్ ఆఫ్టర్నూన్ సంజన. ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కి సంబంధించి భద్రతా వైఫల్యం రోజు రోజుకి పెరుగుతుందనే చెప్పాలి. పవన్ కళ్యాణ్ పార్టీ కార్యాలయం పైన, అలాగే జనసేన పార్టీ ఏదైతే నూతనంగా నిర్మాణం చేస్తున్నారో పార్టీ కార్యాలయం పైన, అలాగే నిన్న మధ్యాహ్నం 1:20 నుంచి 1:40 మధ్యలో ఆ ప్రాంతంలో డ్రోన్ కలకలం కావడంతో అక్కడున్న సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు. అలాగే పోలీసు అధికారులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పాలి. ఇంటెలిజెన్స్ ఎస్పీతో పాటు గుంటూరు డిఎస్పీతో పాటు సిఐలు కూడా పార్టీ కార్యాలయానికి చేరుకుని అక్కడున్న ఏదైతే సిబ్బందితో పాటు ఈ డ్రోన్ ఎగురుతున్న తీరును అయితే అడిగి అక్కడ సమీక్ష కూడా నిర్వహించారు. ఏ విధంగా ఈ డ్రోన్ ఎగిరింది, ఎంత డిస్టెన్స్ లో ఈ డ్రోన్ ఎగిరింది అన్న దానిపై కూడా ఆరా తీశారు. అయితే డ్రోన్ ఎగరడం అన్నది పవన్ కళ్యాణ్ విషయంలో ఇది కొత్త ఏమి కాదనే చెప్పాలి. ఎందుకంటే 2019లో మనం గమనించినట్లయితే అక్టోబర్ 1న 3 సార్లు అయితే ఈ డ్రోన్ కూడా ఎగిరిన విషయం కూడా తెలిసింది. అప్పుడు ప్రభుత్వం, వైసీపీ ప్రభుత్వంలో జన సైనికులు కూడా కంప్లైంట్ కూడా ఇచ్చారు. తూతూ మంత్రంగా కూడా విచారణ చేశారు, వదిలేశారు. అలాగే అదే అక్టోబర్ నెలలో 16వ తేదీన 17వ తేదీన కూడా ఈ డ్రోన్లు కూడా ఎగిరాయి. మొత్తంగా 8 సార్లు అయితే ఈ డ్రోన్లు ఎగిరిన పరిస్థితి అయితే మనం చూసాం. అయితే ఏదైతే ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చింది, పవన్ కళ్యాణ్ ఇప్పుడు ప్రస్తుతానికి పిఠాపురం ఎమ్మెల్యేతో పాటు డిప్యూటీ సీఎం గా కూడా ఆయన కొనసాగుతున్నారు. అయినప్పటికీ కూడా డ్రోన్ ఎగరడంపై మరింత ఆందోళన కలుగుతుందనే చెప్పాలి. ఎందుకంటే ఏదైతే ఇది దాదాపు 3 నుంచి మీటర్ల మధ్యలో హైట్ లో ఈ డ్రోన్ ఎగిరినట్టుగా అయితే సిబ్బంది అలాగే పోలీసులు కూడా గమనించారు. అయితే దీన్ని వెంబడించి మాత్రం వెళ్ళుంటే ఖచ్చితంగా డ్రోన్ ఏ విధంగా షూట్ అయిందని కూడా పరిగణలోకి తీసుకోవచ్చు. ఇంకొకటి ఏదైతే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హెలీప్యాడ్ ఉందో, హెలీప్యాడ్ దగ్గర కూడా ఈ డ్రోన్ అయితే షూట్ అయినట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అంటే 3 కిలోమీటర్ల నుంచి 5 కిలోమీటర్ల మధ్యలో డ్రోన్ ఎగురవేసినట్టుగా కూడా పోలీసులు అయితే గుర్తించారు. ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పాలి. మనం ముఖ్యంగా గమనించినట్లయితే జూలై నెలలో ఏదైతే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జూలై నెలలో కేంద్ర నిఘా వర్గాలు కూడా హెచ్చరికలు కూడా జారీ చేశాయి. ఏంటంటే పవన్ కళ్యాణ్ కి సంబంధించి ట్రెక్కింగ్ ఉంది, జాగ్రత్తగా ఉండాలని. ఈ నేపథ్యంలో ఆయనకి జెడ్ కేటగిరీ భద్రత కూడా కల్పించిన విషయం కూడా తెలిసిందే. అయినప్పటికీ కూడా భద్రత కూడా లోపంలో ఏదైతే వైఫల్యం చెందిందని చెప్పాలి. ఎందుకంటే ఇటీవల కాలంలోని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మన్యం జిల్లాలో పర్యటించిన విషయం కూడా మనకు తెలిసింది. దాదాపు 2 రోజుల పాటు, అంటే పూర్తి స్థాయిలో అక్కడ నక్సలైట్ ఉన్న ప్రాంతంలో ఆయన నేరుగా అందరితో కలిసి అక్కడ స్థానికులతో కలిసి అక్కడ పర్యటించారు. అయితే ఆ సమయంలో ఒక నకిలీ ఆఫీసర్ ఎవరైతే ఉన్నారో ఐపీఎస్ ఆఫీసర్ కూడా అక్కడ రావడము, పవన్ కళ్యాణ్ తో తిరగడము ఇదంతా ఉన్నప్పటికీ కూడా అక్కడ ఉన్న పోలీసులు అతను నకిలీ ఐపీఎస్ అని కూడా గుర్తించలేని పరిస్థితిలో ఉన్నారంటే భద్రతా వైఫల్యం ఏ విధంగా అక్కడ విఫలం అవుతుందో కూడా మనం గమనించవలసిన అవసరం అయితే ఎంతైనా ఉందని చెప్పొచ్చు. దీనికి సంబంధించి ఇప్పుడే జన సైనికులు కావచ్చు, పవన్ కళ్యాణ్ అభిమానులు కావచ్చు, వీరంతా కూడా ఆందోళన చెందుతున్న పరిస్థితి ఉంది. ఇప్పటికైనా కూడా కేంద్ర నిఘా
వర్గాలు ఏదైతే చెప్పిందో దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా మరింత భద్రతను పెంచితే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఎస్ నందిని, మనం గతంలో చూసుకున్నట్లయితే చాలా ఇష్యూస్ జరిగాయి పవన్ కళ్యాణ్ భద్రత విషయంలో. ఏదో ఒక ఇష్యూ నెలకొకసారి మనం వింటూనే ఉంటున్నాం. ఈ నేపథ్యంలో ఆయనకి వై కేటగిరీ భద్రత కల్పించారు. సో ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్స్, ఇన్సిడెంట్స్ ని చూసుకుంటుంటే జన సైనికులే కావచ్చు, ఇతర నాయకులు కావచ్చు, పవన్ కి భద్రత ఇంకా పెంచాలంటున్నారు. సో గతంలో జరిగిన ఇన్సిడెంట్స్ మీద కూడా ఎటువంటి యాక్షన్ తీసుకున్న సిచ్యువేషన్ కూడా కనిపించట్లేదు. సో ఇప్పుడేమైనా సీరియస్ గా తీసుకుని ఏమైనా భద్రత పెంచి ఏమైనా యాక్షన్ తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయంటారా? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం ఒక రాష్ట్రానికి చెందిన వ్యక్తే కాదు. ఎందుకంటే కేంద్రంలో కూడా కేంద్రం అధికారులు పెద్దలు కూడా డిప్యూటీ సీఎం ని వాడుకుంటున్నారు. అంటే ఏదైతే కూటమి వీళ్ళతో పొత్తులో భాగంగా, ఎన్డీఏ పొత్తులో భాగంగా కీలకంగా కేంద్రంలో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నారనే చెప్పాలి. రాబోయే ఢిల్లీ ఎన్నికల్లో కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక ప్రచారానికి వెళ్ళబోతున్నారు. మొన్న జరిగిన ముంబై ఏదైతే ఎన్నికలు ఉన్నాయో ఎన్నికల్లో కూడా ఆయన ఈ ప్రచారానికి వెళ్ళిన తర్వాత అక్కడ కూడా విజయ కేతనం ఎగిరిన విషయం కూడా తెలిసిందే. సో దీనంతా కూడా దృష్టిలో పెట్టుకొని మోడీ కూడా పవన్ కళ్యాణ్ ని కూడా తనని ఒక ఉన్నత స్థాయిలో చూడాలని, ఒక రాష్ట్రానికే కాకుండా కేంద్రంలో కూడా భారతదేశంలోనే పవన్ కళ్యాణ్ కు ఉన్నత స్థాయిలో ఉంచాలనే అభిప్రాయంలో ఉన్నారు. దీనికి సంబంధించి ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు కూటమిలో ఒక కీలకంగా ఉన్నారు, ఒక వెన్నుదన్నుగా ఉన్నారు. అటు చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం కూడా ఈక్వల్ గా కూడా రాష్ట్రం అభివృద్ధిలో ముందుకు వెళ్తున్నారు. కాబట్టి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ కి భద్రత మరింత పెంచే అవకాశం అయితే ఉంది. ఏ విధంగా భద్రత ఉంటుందో ఆ రీతిలో డిప్యూటీ సీఎం కూడా ఏదైతే దుష్ట శక్తులు ఎవరైతే ఉన్నారో ఎవరైతే ఈ డ్రోన్లు ఎగరవేస్తున్నారనే దానిపై కూడా పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాలి. దాని తర్వాత మరింత భద్రత పెంచాలని కూడా సీనియర్ నాయకులు కూడా కోరుతున్న పరిస్థితి అయితే ఉంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ నందిని.